లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు. ఏది గౌరవం? అడవికి రాజైన సింహం కాలి నొప్పితో నడవలేక గుహ నుంచి బయటకు రాలేకపోతోంది. తను పరిగెడుతూ వేటాడే రోజుల్లో నక్క, తోడేలు తన వెంటే ఉండేవి. తను విడిచిపెట్టిన ఆహారాన్ని తినేవి. అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో సింహానికి తెలియడం లేదు. ఏదైనా జంతువు లేదా పక్షితో వాటికి కబురు చేద్దామంటే అడవిలో ఏ ఒక్క జీవి కూడా సింహం మాట పట్టించుకోవడం లేదు. నిన్న మొన్నటి వరకు తను కంటపడితే నిలువెల్లా వణికిపోయిన జంతువులు ఇవాళ తనను లెక్క చేయకపోవడం సింహానికి బాధ కలిగించింది. తినడానికి ఆహారం లేక సింహం రోజు రోజుకు నీరసించిపోతోంది. సింహం పరిస్థితిని తెలుసుకుని గుహ వద్దకు వచ్చింది ఓ ఎలుగుబంటు. వెంటనే కాకితో కబురు పంపి అడవి కుక్క ద్వారా కొంత మాంసాన్ని తెప్పించి సింహానికి పెట్టింది. తర్వాత వైద్యుడైన కోతికి కబురు పంపించింది. అది సింహం కాలును పరిశీలనగా చూసి సింహం కాలులో ముళ్ళు గుచ్చుకుంది. అది కూడా చాలా కాలమైంది. ముందు ముళ్ళు తీసేయాలి, ఆ తర్వాత కట్టాలి అంది. దాని సలహాతో ముళ్ళును తీయించింది ఎలుగుబంటి. తర్వాత కోతితో సింహం కాలుకి కట్టించింది. ప్రతిరోజు ఎలుగుబంటి సింహం వద్దకు వచ్చి ఆహారం తెప్పించి ఇచ్చేది. అలాగే ఎలుగుబంటి మాట మీద కోతి కూడా 15 రోజుల్లో సింహానికి పూర్తిగా నయమైంది. ఎలుగుబంటికి, కోతికి కృతజ్ఞతలు చెప్పింది సింహం. ఆ రోజు నుంచి గర్వం, అహంకారాలను విడిచిపెట్టింది సింహం. నడవలేని స్థితిలో ఉన్నప్పుడు అడవికి రాజైన సింహాన్ని ఏ జంతువు పలకరించలేదు. సింహం మాటను పట్టించుకోలేదు. కానీ సాధారణ జంతువు అయిన ఎలుగుబంటి మాటను జంతువులన్నీ ఎందుకు వింటున్నాయి అని కోతిని అడిగింది చిలుక సందేహంగా. అడవిలోని జంతువులన్నీ సింహాన్ని గౌరవించటానికి కారణం చంపుతుందనే భయం. ఎప్పుడైతే కాలికి ముళ్ళు గుచ్చుకొని సింహం మూలన పడిందో అప్పుడు దానికి చంపే శక్తి పోయింది. దాంతో జంతువులకు సింహం అంటే భయం పోయింది. ఏదైనా భయం కారణంగా ఎవరి పట్ల అయినా చూపే గౌరవం ఆ భయం పోగానే పోతుంది. అందుకే జంతువులన్నీ లెక్క చేయటం మానేశాయి. అడవిలోని జంతువులన్నీ ఎలుగుబంటిని గౌరవించడానికి కారణం ఎలుగుబంటి పట్ల జంతువులకు ఉన్న ప్రేమ. అడవిలోని ప్రతి జీవిని ప్రేమతో పలకరిస్తుంది. ఏ జీవికి అయినా అపాయం కలిగితే లేదా జబ్బు చేస్తే తనంతట తానుగానే వెళ్ళి వాటికి సహాయం చేస్తుంది. ప్రేమ వల్ల కలిగే గౌరవం ఎప్పటికీ పోదు అని చెప్పింది కోతి.